నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాటి కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే పాండురంగారావు గారితో మీరు కూడా లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తాము. ఇవాళ కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలో వెళ్దాం. సరే, ఒక ఊళ్ళో ఒక తెలివైన శర్మ గారు ఉన్నారు. బాగా మహా తెలివైన వాడు. సరే, ఉద్యోగం రావట్లేదు, ప్రయత్నం చేస్తున్నాడు, ఎలాంటి అవకాశాలు రావట్లేదు. ఏమి రావట్లేదు ఏమిటి, ఎందుకు వచ్చింది తెలివితేటలు అంటారు మనల్ని, చదువు ఎందుకు, ఈ తెలివితేటలు ఎందుకు, నిరుత్సాహపడకుండా ఓ చెట్టు కింద బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడ తెలివి అమ్మబడును బోర్డు పెట్టుకున్నాడు. సరే, అందరు చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు ఏంటని. సరే, ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. ఏంటో చూద్దాం, కనుక్కుందాం పదండి. ఏమిటి తెలివి అమ్మబడినని బోర్డు పెట్టారు, ఏం తెలివి అమ్ముతారు అంటే సలహాలు అమ్ముతాను. ఏం సలహాలు అమ్ముతాం, నీకేదైనా సలహా కావాలంటే అమ్ముతాం. ఎంత తీసుకుంటా సలహాకి అంటే 100 రూపాయలు తీసుకుంటాను, దాని కష్టాన్ని బట్టి మళ్ళీ అవి మారుతూ ఉంటాయి అన్నాడు. సరే, ఇప్పుడు మా ఇద్దరికి మేము బయటకు వెళ్తున్నాం, మా ఇద్దరు ఫ్రెండ్స్కి ఏమైనా సలహా ఇవ్వని 100 రూపాయలు ఇచ్చి ఇద్దరి దగ్గర తీసుకుంటాడు. తీసుకొని ఏం సలహా అంటే, ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడుతున్న దగ్గర కానీ, ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుతున్న దగ్గర కానీ, ఇద్దరు ఆడవాళ్ళ ఏదైనా కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఏలు పెట్టడం కానీ, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అక్కడ ఉండద్దు. ఇద్దరిలో ఒకడంటాడు, ఈ బోడి సలహా కోసం 100 రూపాయల, ఇద్దరు ఆడవాళ్ళ మధ్యన అక్కడ దగ్గర ఉండొద్దు, మాట్లాడొద్దు, దీనికోసం 100 రూపాయల, నాకు అవసరం లేదంటాడు. నీకు అక్కడ లేకపోతే తీసేసుకో, నీ 100 నీకు బ్యాక్ ఇచ్చేస్తున్నా అంటాడు. సరే, రెండో వాడు మాత్రం, సరే ఉండని, పెద్ద ఆయనకి ఇచ్చాం కదా, 100 రూపాయలు ఎంతో ఖర్చు పెడతాం. సరే, బయటకు వచ్చిన తర్వాత అడుగుతాడు, ఎందుకు 100 రూపాయలు అనవసరంగా పాడు చేసావని. పోనీ శర్మ గారు లాంటి పెద్ద ఆయన, తెలివైన ఆయన, మహానుభావుడు, ఎప్పుడన్నా ఉపాయంతో స్నేహం ఎప్పుడైనా ఉపయోగపడతారు, ఈ 100 రూపాయలు మనం ఎందుకు ఖర్చు పెట్టట్లేదు. సరే, అయిపోయింది. దారిలో అలా వెళుతూ ఉంటే ఓ దగ్గర ఇద్దరు ఆడాళ్ళు వాదులాడుకుంటున్నారు. అది రాజభవనం నుంచి ఇద్దరు రాణులు, రాజుగారు భార్యలు. సరే, వాళ్ళ మధ్యలో ఎవరు మాట్లాడడానికి ఏం అవకాశం ఉండదు కదా, నువ్వు నీ అంత చూస్తా, నీ సంగతి చెప్తాను, అది ఇది అనుకుంటున్నారు. సో ఇద్దరు అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, చూసొద్దామని చెప్పేసి ఇద్దరు అక్కడికి వస్తారు. మొదటివాడు అంటాడు, అనుకుంటాడు, అరే నన్ను ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఉండొద్దు అన్నాడు కదా, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. రెండోవాడు మాత్రం ఏంటో చూద్దామని చెప్పి ఆగాడు. వీళ్ళిద్దరు గొడవ పడుతుండగా ఈ గొడవ చిలికి గానివని రాజుగారి దగ్గరికి వెళ్తుంది. ఇదంతా ఎవరు చూశారంటే పలానా వాడు చూశాడు, వాడిని సాక్ష్యం తీసుకురమ్మడు. కబురు చేస్తారు. కబురు చేస్తే, అరే అనవసరంగా ఇరుక్కుపోయాను, ఇప్పుడు ఎటు చెప్పినా తప్పే, ఇద్దరు రాణులు అనవసరంగా వాడు చెప్పాడు, 100 రూపాయలతో ఇచ్చి నేను అది సలహా పాటించుంటే బాగుండు, నేను వెళ్ళిపోయేవాడిని మా ఫ్రెండ్ లాగా, అనవసరంగా నేను ఇరుక్కున్నాను వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి రేపు రాజుగారు రమ్మన్నారు. ఏం చేయాలి, ఈ గొడవలో మనకు అవసరమా, ఇది ఎలా అవాయిడ్ చేయాలి అర్థం కాక, సరే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దాం, పెద్ద ఆయన దగ్గర, శర్మ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి, ఏంటి నా పరిస్థితి అంటే, మళ్ళీ సలహా చెప్పండి అంటే, సరే 500 రూపాయలు ఇవ్వు. అదేంటి 100 రూపాయలే అన్నారు, ముందే చెప్పాను, దాని పనిని బట్టి మారుతూ ఉంటుంది. సరే, 500 రూపాయలు ఇచ్చి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఏం లేదు, నువ్వు వెళ్ళి రాజుగారు నిన్ను పిలుస్తారు కదా, ఏమడిగినా బెబ్బెబ్బె అను అంటాడు. ఈ సలహాగా 500 రూపాయలు అనుకొని, సరే ముందు ఒకసారి ఇలాగే అనుకొని ముఖం పగిలిపోయింది పాటించగా, సరే ఈసారి మళ్ళీ అలాగే వెళ్దామని చెప్పేసి రాజుగారు మరుసటి రోజు పిలితే, ఎవరు ఏమనుకున్నారు, ఎవరిది తప్పు, నువ్వే ప్రత్యక్ష సాక్ష్యం అంట అని రాజుగారు అడుగుతారు. రాణులు ఇద్దరు చూసి, అవును వీడే కరెక్టే, అతనే ఉన్నాడు అక్కడ అంటే, ఏంటి సాక్ష్యం, ఎవరు ఏం చెప్పారు, ఏం జరిగిందని అడిగితే, రాజుగారు ఏమడిగినా బెబ్బెబ్బే అంటున్నాడు. మళ్ళీ అడుగుతాడంటే బెబ్బెబ్బే అంటే, ఓహో ఇడు మోగవాళ్ళు అగున్నాడు, మాటలు రావా అని అడిగితే బెబ్బెబ్బే. సో మంత్రి, వీటితో మనం ఏం చేస్తాం మహారాజా, పంపించేయండి. వచ్చిన తర్వాత ఇక మోగవాడుగా నటించక తప్పలేదు. ఇప్పుడు మామూలు వ్యక్తిగా ఉన్నంతసేపు ఎవరికి గుర్తింపు లేదు. రాజుగారి ఆస్థానంలో మోగవాడని ముద్ర పడిన తర్వాత కాన్సన్ట్రేషన్ అందరిది తన మీద ఉంటుంది. ఇప్పుడు మాట్లాడితే ప్రమాదం, రాజుగారికి తలతీస్తాడు, అబద్ధం. ఇక అక్కడి నుంచి మోగవాడిగా బతకడం మొదలు పెట్టాడు. ఒక నెల రోజులు గడిచిన తర్వాత, ఈ మోగ జీవితం పట్టలేను, నేను తట్టుకోలేను, ఏమిటి ఇలా ఎంతకాలం బతుకుతామని చెప్పేసి మళ్ళీ సలహా, ఈ మోగవాడి జీవితం నాకు అక్కర్లేదని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే, ఇలా జరుగుతుందంటే, సరే ఒక 1000 రూపాయలు ఇవ్వంటాడు. ఒక 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు ఇవ్వమంటే, సరే తప్పదు కదా 1000 రూపాయలు ఇస్తాడు. అంటే మొదట ఒక ప్రశ్నతో పోయేదానికి 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు ఇస్తే సలహా ఏం చెప్తాడంటే, సరే లెక్క కట్టి అన్ని ఆలోచించి 11 రోజుల తర్వాత నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేసి. అంటే 11 రోజులు ఎందుకు, ఇప్పుడే చెప్పొచ్చు కదా అంటాడు.
నేను చెప్పింది చేయి, ఇప్పుడు చెప్తే కాలు చెయ్యి తీస్తాడు, నేను చెప్పినప్పుడు అయితే నువ్వు క్షేమంగా ఉంటావు వెళ్ళు అంటాడు. అంటే సరే అక్కడికి అలాగే వెళ్ళి 11 రోజులు లెక్క పెట్టుకొని 11 రోజుల తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి అందరూ ఉండగా మంచి అంత సందడిగా జరుగుతుంది. అంత సందడిగా జరుగుతుంటే ఏమిటా అని ఆలోచిస్తే రాజుగారి బర్త్డే అంటే లెక్కేసి ఆయన చెప్పింది అంటే ఆ రోజు వెళ్తే ఏమండని. సరే వచ్చి బర్త్డే మంచి ఆనందంగా సందడిగా జరుగుతుంటే కనబడ్డాడు. రానులు అందరూ ఉన్నారు. ఉంటే జరిగిందంతా చెప్తే అందరూ నవ్వుకుంటారు. అందరూ నవ్వుకొని ఇలా చేసావా, యాక్టింగ్ చేసావా, ఇలా చేసావా, మళ్ళీ బాగుంది, ఈ తెలివితేటలన్నీ నీవై ఉండవు, ఎవడో నీకు సలహా ఇచ్చుంటాడు. ఎవడో సలహా ఇచ్చిందని అడుగుతారు రాజుగారు. పలానా శర్మ గారు ఇచ్చారంటే గుడ్, చాలా తెలివైన పని చేశాడు, చాలా బాగుంది, అతనికి తీసుకెళ్లి ఇలాంటి తెలివైన వాళ్ళు అవసరం, మా ఊరికొకళ్ళు రాజ్యంలో ఉంటే ఎక్కడో ఉంటుంది మన దేశం, కాబట్టి ఆయనకి కబురు చేసి నువ్వే వెళ్ళి ఈ కానుకలు మా తరపున ఇచ్చి ఆయన రాజాస్థానానికి సలహాదారుడిగా రమ్మని చెప్పేసి చెప్తారు. సో ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే మన తెలివితేటలు, మనం చదువుకున్న నాలెడ్జ్, గెయిన్ చేసిన నాలెడ్జ్, మన చదువు ఎప్పుడు వృధా కాదు, కొంచెం అటు ఇట్లు. దాన్ని నేను ఇంట్లో పడుకుంటానని కాకుండా నేను వాటి ప్రయత్నాలు చేస్తాను. ఇప్పుడు అతను చెట్టు కింద కన్నా వచ్చి బోర్డు పెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు తప్ప చదువుకున్నాను ఇంట్లో పడుకోవాలా. చాలా మంది ఆ ప్రయత్నాలు మానేస్తారు. అయిపోయింది, మనం చేయాల్సిన పని చేసేసాం. ఇది కాదు, మనం చదువుకోగానే సరిపోదు, వచ్చి ప్రయత్నాలు చేయాలి. ఏ అవకాశము వదలకూడదు. ఎక్కడో దగ్గర మన నాలెడ్జ్ ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది. ఉపయోగపడదు అనుకుంటే పొరపాటు. చాలా చక్కటి కథ తెలియజేశారు పన్నంగారావు గారు. కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ చూసేద్దాము. హలో హలో మ్యామ్, నమస్కారం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి మ్యామ్. నా పేరు శ్రీవల్లి. మా అమ్మాయి గురించి కనుక్కున్నామండి. శ్రీవల్లి గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు. మా అమ్మాయి గురించి, మా అమ్మాయి 11 ఏప్రిల్ 2000 పుట్టింది గురుగారు. 11 ఏప్రిల్ 2000 అమ్మా? ఉదయం 9:30కి గురుగారు. అవును గురుగారు. మంగళవారం నాడమ్మా? అవును సార్, మంగళవారం, పునర్వసు నక్షత్రం. ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి మంగళవారము. ఇది మిథున రాశి, పునర్వసు నక్షత్రము. అవును గురుగారు. అమ్మాయి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసింది. జాబ్ ఎప్పుడు వస్తుందని కలుసుకోవడానికి చేశాను గురుగారు. జాతకం చాలా బాగుంది అమ్మాయి. అమెరికాలో ఎక్కడ ఉంటుంది అమ్మాయి? న్యూజెర్సీలో ఉంటుంది. న్యూజెర్సీ, రైట్. ఒక్క మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే అవకాశం ఉంటే అమ్మాయికి వేయడానికి ట్రై చేయండి అమ్మా. ది బెస్ట్ 3 చెప్తాను, అందులో ఏది వీలైతే అది. ఎవరైనా వెళ్లేవాళ్ళు ఉన్నారా, లేకపోతే కొరియర్ చేయాలా, అది చూసుకోండి. వెళ్లేవాళ్ళు ఉంటే మీరు వెండి బంగారంలో చేసి పంపించవచ్చు. వెళ్లేవాళ్ళు ఎవరు లేకపోతే కొరియర్లో ఇస్తే మెటల్ తీసుకోరు, పట్టుదారంలో చేసి వేసుకోవడానికి వీలుగా చేసి పంపించాలి. 3వ రోజు అయితే న్యూజెర్సీలో అందజేస్తారు. 3rd డే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడుంటే అమ్మాయి అక్కడ అందజేస్తారు. అమ్మాయికి అవసరమైన రుద్రాక్షలు త్రయోదశి, ద్వాదశి, చతుర్దశి, ఈ 3 అమ్మాయికి సంబంధించినవి. జాగ్రత్తగా వినండి. త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపం. ఇక 14 ముఖి, ఇది అల్టిమేట్ రుద్రాక్ష జాతకానికి. ఇది చతుర్దశముఖి, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రు భయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దీనికి అధిపతి శని, అంటే అమ్మాయి జాతకానికి సంబంధించింది. సో అవసరం నేను తెలియజేశాను, అవకాశం మీరు చూసుకోండి. సో మామూలు రుద్రాక్షలోనే 199 నకిలీ ఉంటాయని చెప్తాం మనం. ఇలాంటి కొంచెం విలువైన రుద్రాక్షల దగ్గరికి వచ్చేటప్పటికి మామూలుగా 199 అంటే ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన, జాగ్రత్త. ఎక్కడ ఛాన్స్ తీసుకోకండి. సరైన రుద్రాక్ష అయితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఇక్కడ డబ్బు మెయిన్ కాదు, ఒక లక్ష్యం కోసం వేస్తాం, ఆ లక్ష్యం నెరవేరాలి. అంతేగాని ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఎక్కడ ఛాన్స్ తీసుకోవద్దు. ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే ఫలితం వావ్ అనేటట్టుంటుంది. జాతకం చాలా బాగుందమ్మా. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడితే ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఓకే, మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుబ్బయ్య, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సుబ్బారావు గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. సుబ్బరారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ సార్. ఏమిటండి సార్, మా అమ్మాయి గురించి మాట్లాడాలని చేశాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా సార్? 24th నవంబర్ 1995 సార్. 1995. 6:30 PM ఈవినింగ్.
సార్ శుక్రవారం నాడు సాయంత్రం ఉదయం అండి ఇది సాయంకాలం సార్. శుక్రవారం నాడు సాయంత్రం. ఇది ఫ్రైడే అండి. అలాగే ఇది పాడ్యమి, అమావాస్య తర్వాత రోజండి, శుద్ధ పాడ్యమి. ఇది తులారాశి. ఒకవేళ అంటే మీరు చెప్పింది సాయంత్రం అప్పుడు వృశ్చిక రాశి కూడా ఎంటర్ అవుతుంది, రైట్ అండి. తులారాశి అయితే నేను చూశాను, ఆ పాదం మారితే అది వృశ్చికం అవుతుంది. అమ్మాయిదండి ఇది. అమ్మాయిదండి. అమ్మాయికి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయండి. సార్ థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది జాతకం, మీరు గర్వపడే స్థాయిలో జాతకం ఉంది. ఏం చేస్తుంది అమ్మాయి? అమ్మాయి ఇప్పుడు బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ సార్. అసిస్టెంట్ మేనేజర్, రైట్. చాలా నైస్ అండి. సార్ మ్యారేజ్ చేశారా? చెయ్యాలని చూస్తున్నాం సార్, అది కూడా కొద్దిగా చూడండి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే అమ్మాయితో ధారణ చేయించండి. అది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ద్వాదశముఖి, త్రయోదశముఖి, నవముఖి, ఈ మూడు. నవముఖి అమ్మవారి స్వరూపము, ద్వాదశముఖి ద్వాదశాదిత్య స్వరూపము, త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. సో మీకు ఏది వీలైతే అది శరీరానికి తాకే విధంగా ధరించమని చెప్పండి. ఎలాంటి నియమాలు లేవు. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సపోర్ట్ తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. అంటే మనం ఏదైనా పని చేస్తే మన సామర్థ్యానికి తగ్గ ఫలితము మాత్రమే వస్తుంది. అదే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరి సహకారం అన్నా తీసుకుంటే అది మెరుగైన ఫలితం ఉంటుంది. ఆ సహకారం ఏదైనా దైవికమైంది అయి ఉంటే వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది. సో అవకాశం ఉంటే ఇచ్చి చూడండి. ఆల్ ది బెస్ట్. ఇక పాండురంగారావు గారు, మనం ఏదైనా అనుకున్నట్టయితే అది జరగకపోతే డిసప్పాయింట్ అవ్వడం ఒక ఎత్తు అయితే, చాలా మంది దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటారు, నేను అనుకున్నది జరగలేదు, నేను హోప్స్ పెట్టుకున్నాను, అలా అవ్వలేదు, ఇలా అవ్వలేదు అని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం అనుకున్నట్టు మనం ఒకటి అనుకుంటాం, భగవంతుడు ఇంకోటి అనుకుంటాడు. సో దేనికైనా మనకి కంటికి కనిపించేది ఇది నిజం అనుకోకర్లా, దీని వెనక ఏదైనా కారణం ఉంటుంది. ఇప్పుడు పెద్ద వాళ్ళకి కూడా కొన్ని కారణాలు అర్థం కాదు. ఇప్పుడు కృష్ణుడు జరాసంధుడితో 17 సార్లు యుద్ధం చేస్తాడు. మనకి గజనీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం గురించి చెప్పారు తప్ప ఈ జరాసంధుడితో కృష్ణుడు చేసిన యుద్ధం ఎవరికి గుర్తుండదు. మన పాఠ్య గ్రంథాల్లో ఇలాంటివి ఏమీ ఉండవు. ముస్లింస్ దండయాత్ర గురించి వాళ్ళు ఎన్నిసార్లు చేశారు, ఎంత కొల్లగట్టుకుపోయారు, వాళ్ళ ప్రేమ కలాపాలు, వాళ్ళ ప్రేమ మందిరాలు, వాళ్ళ ప్రేమ చిహ్నాల గురించి మనకి చరిత్రలో, మన పుస్తకాల్లో, పిల్లల పుస్తకాల్లో ఉంది తప్ప గొప్ప విషయాలు అంటే ఇలా ఎన్నో, అంటే ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చేటువంటి విషయాలు. కేవలం అది ఒక మతానికి సంబంధించిందో ఒక దీనికి సంబంధించిందని పక్కన పెట్టకుండా మంచి ఎందులో ఉన్నా తీసుకునే విధంగా ఉంటే బాగా. అందులో ఇలాంటివి ఏమీ లేకపోవడం దురదృష్టం. సరే అవన్నీ పక్కన పెడితే జరాసంధుడు 17 సార్లు, ఎందుకంటే కంసుడు కూతుర్లిద్దరు భార్యలిద్దరు జరాసంధు కూతుర్లు. ఇలా చనిపోయిన తర్వాత వచ్చి విధనం అయ్యాము ఫలానా వాడి వల్ల అంటే యుద్ధం చేయడానికి, కృష్ణుడి మీద యుద్ధం చేయడానికి వస్తాడు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఒకసారి కాదు, ఒక్కోసారి వేలాది మందిని తీసుకొని వస్తుంటాడు తను జరాసంధుడు. కృష్ణుడు వాళ్ళందరినీ చంపేస్తుంటాడు, జరాసంధుని వదిలేస్తాడు. 18వ జరాసంధుని అడుగుతాడు బలరాముడు, ఏమి కృష్ణ నీకేమైనా చాదస్తావా, నీకేం పని లేకుండా ఖాళీగా కూర్చున్నావా, ఎందుకు వచ్చింది, అని చంపేస్తే గొడవ ఉండదు కదా మొదటిసారే, ఇన్నిసార్లు అవసరమా, ఇన్నిసార్లు అవసరం. అటు చూడు, నువ్వు వదిలేస్తుంటే మళ్ళీ వస్తున్నాడు, రెట్టించిన ఉత్సాహంతో వస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, అన్నయ్య నా కారణం, నేను జన్మ కారణం దుష్టుల్ని శిక్షించడం కోసం, ఈ పాపాలన్నింటినీ నాశనం చేయడం కోసం, ఈ రాక్షస వధ చేయడం కోసం. ఈ జరాసంధుడు ప్రతిసారి ఈ రాక్షసులందరినీ కూడా తీసుకొని వస్తున్నాడు. తను ఎలాంటి వాళ్ళని తీసుకొస్తాడు, తనలాంటి వాళ్ళని తీసుకొస్తాడు, తన స్నేహితులనే తీసుకొస్తాడు, తన రాక్షసులందరినీ తీసుకొస్తున్నాడు. నేను ఎవడెక్కడున్నాడో నెతుక్కొని వెళ్ళి వారితో యుద్ధం చేసి చంపేదానికి, నేను నా ఇంట్లో మఠం వేసుకొని కూర్చుంటే నా శత్రువులందరినీ, రాక్షసులందరినీ నేను ఎవడెవడు చెప్పాలో అందరిని తీసుకొస్తున్నాడు. నేను ఇక్కడే మొదటి రోజే అయితే అక్కడితో అయిపోద్ది, ఇవన్నీ వీళ్ళందరితో నాకు బోల్డంత తతంగా ఉంటది. అది లెంగ్దీ ప్రాసెస్ ఇది. కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటే అది సింపుల్ గా అయిపోయింది. తర్వాత వీడిని ఎవడు చెప్పాలో వాడు చంపుతాడు, వీడి ఖాతాలో, వేరే వాళ్ళ ఖాతాలో వీడి మరణం ఉంది. సో నేను వీడిని అడ్డం పెట్టుకొని ఏం చేయాలో అది చేస్తాను.
సో కాబట్టి దీని వెనక ఇంత ఇది ఉందని చెప్పేసి బలరాముడికి తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళకే ఒక్కోసారి ఏం జరుగుతుందో తెలియదు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అలాగే పిల్లలకి చెప్తుంటారు రకరకాల, వీళ్ళకి అర్థం కాక చిరాకు పడుతుంటారు. కాబట్టి ప్రతిదానికి ఏదో దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దిస్. ఇది అర్థం చేసుకోగలిగితే గొప్ప వాళ్ళే. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాలసుబ్రహ్మణ్యం గారు, పన్నుగారు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ్. గురుగారు నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నారండి? నా పేరు బాలసుబ్రహ్మణ్యం అండి. చెప్పండి బాలసుబ్రహ్మణ్యం గారు. నా 2158 అండి, మా బర్త్డే రోహిణి ప్రథమ పాదం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి గురువు గారితో. సరే సార్, సరే సార్. బాలసుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం సార్ నా పేరు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2168 సార్. 2168 1968. 2168. ఏమండి, 2వ తారీఖు జనవరి 2వ తారీఖు 1968. 68 వస్తాయి. 58. 58. 58. రోహిణి ప్రథమ పాదం. అయ్యా రోహిణి ప్రథమ పాదం. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. ఇది గురువారం అని తెలుసు కదా? ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రము. బాలసుబ్రహ్మణ్యం గారు, చెప్పండి సార్. శుద్ధ ద్వాదశి గురువారము, వృషభ రాశి, రోహిణి నక్షత్రము. రోహిణి నక్షత్రం. అయ్యా ఏం చేస్తున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు? నేను రిటైర్డ్ నేచురోపతి డాక్టర్ సార్. అయ్యా రిటైర్డ్ నేచురోపతి డాక్టర్. రిటైర్డ్ ఉద్యోగి. అదే ఏ డిపార్ట్మెంట్ సార్? నేచురోపతి డాక్టర్. నేచర్ డాక్టర్. ఏం డాక్టర్ సార్? ప్రకృతి డాక్టర్. ప్రకృతి నేచర్ వెరీ నైస్, వెరీ నైస్ అండి. అవసరం మీలాంటి అవసరం, మీలాంటి వాళ్ళ అవసరం ఇప్పుడు చాలా ఉంది. మీలాంటి వాళ్ళ అవసరం. దీని మీద మాట్లాడతాం మీకు అడ్వైస్ చేసిన తర్వాత. ఒక్క రుద్రాక్ష, ఒక చిన్న కాంబినేషన్ సార్ బాలసుబ్రహ్మణ్యం గారు. 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఇది హెల్త్ అండ్ వెల్త్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెల్త్ కేర్ అవసరం. ఎంత ఆయన నేచర్ కి దగ్గరగా ఉన్నా కొన్ని ఎవరు అతీతులు కాదు. సో 11 ముఖి, 7 ముఖి అండ్ 1 ముఖి, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి బాలసుబ్రహ్మణ్యం గారు. కుదరకపోతే ఏదైనా ఒక్కటి. ఇప్పుడు నేచర్ అది ఇది దాని గురించి ఒక మాట మనం సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడదాం. ప్లానింగ్ ప్రతిదానికి, అంటే ప్లానింగ్ ఉంటే ఎలా దేంట్లో అయినా. ఇప్పుడు చైనా బీజింగ్లోని పొల్యూషన్ ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. అలాగే ఢిల్లీలో పొల్యూషన్ ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. బీజింగ్లో 2013లో రికార్డు, అలాగే ఢిల్లీలో 2013లో రికార్డు. ఇక్కడ 12 మంది 2013లో చనిపోయారు. అక్కడ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. సో చైనా ప్రభుత్వం ఏం చేసిందంటే అర్జెంటుగా అది నివారణ చర్య చేపట్టి ఏం చేశారంటే అక్కడ మొత్తం ఉన్న ఫ్యాక్టరీస్ అన్నిటికీ అనుమతులు రద్దు చేసింది. మొత్తం అన్ని ఈ పాత ఫ్యాక్టరీలు ఎప్పుడెప్పటి నుంచో ఉన్న కొన్ని వందల ఫ్యాక్టరీస్ అన్నిటికీ ఈ పొగ కొట్టాలన్నీ వచ్చి పొల్యూషన్ పాడు చేస్తుందని చెప్పేసి అన్నిటి లైసెన్సులు రద్దు చేశారు. మీరు ఎక్కడన్నా వేరే రకంగా పెట్టుకొని ఇది రాకుండా చూసుకోండి. ఇమీడియట్గా వాళ్ళకి టైం కూడా ఇవ్వకుండా. తర్వాత 60,000 వెహికల్స్, రోడ్డు మీద తిరిగే వెహికల్స్ అన్ని, పాత వెహికల్స్ అన్నిటిని, కాలం తీరిపోయిన వెహికల్స్ అన్నిటిని ఇమీడియట్గా రద్దు చేశారు. రద్దు చేసి దేన్ని తీసుకొచ్చారంటే ఈ మామూలుగా ఈ ఛార్జింగ్ పెట్టుకొని బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, వాటికి ఈ ఫ్యూయల్ లేకుండా వాడే వాటికి. అలాగా అనేక విషయాల్లో వాళ్ళు ఇమీడియట్గా చర్యలు తీసుకొని అన్ని కంట్రోల్ చేయడానికి చేశారు. ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి అన్ని పాటించారు. ఇమీడియట్గా దాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చారు. 66% అంటే 34% మాత్రమే మిగిలి ఉంది. 66% పొల్యూషన్ తగ్గిపోయి ఫ్రెష్ ఎయిర్ ఉంది. మనకి ఇప్పుడు కూడా అది తరగలేదు, పెరుగుతూనే ఢిల్లీలో ఉంది. సో ఇమీడియట్గా చర్యలు తీసుకోకపోతే ప్రకృతి నాశనం అయిపోద్ది. సో కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఏది చేసినా చైనాలో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఏమేం చేశారో ఇంకా చాలా చేశారు వాళ్ళు చేయడానికి. అవన్నీ చేసి ఇమీడియట్గా నార్మల్గా తీసుకొచ్చారు. మన జీవితంలో సమస్యలు వచ్చినా కూడా ఇలాగే ఇమీడియట్గా స్పందించాలి. అలాగే ప్రభుత్వాలైనా కూడా ఏదైనా సమస్య వస్తే స్పందించాలి, మాటల్లా కాకుండా చేతల్లోకి వస్తే బాగుంటుంది.
పాండురంగారావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు? ఒకసారి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్ గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ప్రతి గురువారం ఏదో ఒక బ్రాంచ్ కి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మొత్తం ఇది అంటే సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఏదో బ్రాంచ్ కి, ఈ సంస్థ బ్రాంచ్ కి వెళుతున్నాను. అలాగే రేపు థర్స్డే గురువారం నాడు విజయవాడ బ్రాంచ్ లో ఉంటాను. విజయవాడ ఆఫీస్ లో కొన్ని గంటలు ఉంటాను, మధ్యాహ్నం వరకే. అర్థం చేసుకొని సహకరించి ఈ మధ్యాహ్నం వరకే ఉంటాను కాబట్టి మీరు 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఇస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. అక్కడ వరకు వచ్చి మీ పేరు తీసేసి మీరు వెనక్కి వెళ్ళిపోతే మీకు ఇబ్బంది అవుతుంది. అలా జరగడానికి వీలు లేదు. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇక హైదరాబాద్ లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవాలనుకుంటే నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అంతకు మించి ఏం అవసరం లేదు. ఈ అపాయింట్మెంట్లు అవసరం లేదు, రికమెండేషన్స్ అవసరం లేదు. నేను ప్రతిరోజు ఉంటాను, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాదే, ఒక గురువారం తప్ప. సరే, ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు నన్ను కలవడానికి. ఇవాళ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. ఈ సంస్థ సౌత్ ఇండియాలో ఎక్కడుందో మీరు అక్కడికి వెళ్తే, అంటే బెంగళూరులో మీరు ఉన్నారనుకోండి, ఈ బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్ లో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే ఒక రూమ్ లో మిమ్మల్ని కూర్చోబెడతారు, స్పెషల్ స్క్రీన్ ముందు. అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పిస్తారు. ఆ విధంగా నాతో మాట్లాడినంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం నాడు విజయవాడలో కలవాలనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను. ఆల్ ది బెస్ట్. పాండురంగారావు గారి వాళ్ళ కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకు రుద్రాక్ష దానం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు, మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్తే. సాంబారు రుచి సువాసన ఎప్పటికీ నిలిచిపోవాలంటే ఒక రహస్య పదార్థం ఉండాల్సిందే. ఈ సాంబార్ వాసన మన ఇంటిని గుర్తు చేస్తుంది. ఇది మన ఇంటి రహస్యం. ఒకప్పుడు లాల్జీ గోధుమ యొక్క రహస్య వంటకంతో ముడి ఇంగువ అత్యంత ప్రియమైన